మార్చి 8న సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 15న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 3 వారాల గడువు ఉండే అవకాశం ఉంది నోటిఫికేషన్ తర్వాత. ఇక తాజాగా కులగణన సర్వేకి సంబంధించి కూడా ఇప్పటికే నివేదిక అందింది. కేబినెట్లో చర్చించబోతున్నారు. తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఆమోదించుకోబోతున్నారు. తర్వాత మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇక రిజర్వేషన్లు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి 12,966 గ్రామాలకు ఇక ఎన్నికలకు ముహూర్తం ఖరారవుతున్నట్టుగానే అర్థమవుతుంది. మంత్రివర్గ ఉపసంఘానికి అందిన నివేదిక కేబినెట్లో రేపు చర్చకు పెట్టబోతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపబోతుంది. సో మొత్తం మీద ఇక పంచాయతీ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం 15వ తారీఖున పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నట్టు మంత్రి పొంగులేటి కూడా చెప్పారు. సో మరి ఇటు ఇప్పటికే కులగణన నివేదిక రేపు కేబినెట్లో డిస్కస్ చేయబోతున్నారు. ఒకవేళ 15వ తేదీన నిజంగా నోటిఫికేషన్ రాబోతుందా మంత్రి చెప్పినట్టుగా? అలాగే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే స్థానిక సమరానికి వడివడికి అడుగులు పడతా ఉన్నాయి. ఇటీవల బీసీ కులగణన కావడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం ద్వారా కేబినెట్ లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటున్నటువంటి సమాచారంతో గ్రామాల్లో ఎన్నికల సందర్భంలకు కనిపిస్తోంది. సో పోటీ చేసేందుకు ప్రధానంగా యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది. రామ్దాస్, ప్రభుత్వం ప్రకటించినటువంటి రిజర్వేషన్లపై ఆశగా చూస్తా ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నటువంటి వారంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే పల్లెల్లో రచ్చబండ అక్కడక్కడ ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏ అభ్యర్థిని బరిలోకి తీస్తే బాగుంటుంది, ఎవరు నిలబడితే బాగుంటుంది అనేటువంటి ఇప్పటికే గుసగుసలు చర్చలు మొదలైనాయి. సో సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఇప్పటికే చాలా మంది ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నారు, మక్కులు కడుతున్నారు. పోటీ చేసేందుకు ముందుగా వస్తున్నట్టు పేరు సైతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో పాటు తెలంగాణలో ఏ క్షణమైన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సినటువంటి వార్త చక్రాలు కొడుతుంది. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న వేళ తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15వ తేదీలోపే పంచాయతీ ఎన్నికల తేదీలు రానట్టుగా సంకేతాలు ఇచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఎన్నికలు వస్తున్నాయి జాగ్రత్తగా అంటూ అస్సాం పార్టీ కార్యకర్తలు అప్రమత్తం చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశం ముందుగా దానికి ఒక రకమైనటువంటి సంకేతం ముందస్తుగానే పొంగులేటి ఇచ్చారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థులు సిద్ధమవుతూనే ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ నుంచి సర్పంచ్ స్థానిక పోటీ చేయాలంటూ ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య భారీగానే పెరుగుతుంది. రామ్దాస్, ప్రధానంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు వారికి టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. సో అధికార కాంగ్రెస్ పార్టీలకి వలసలు పెద్ద ఎత్తున పెరిగాయి. వివిధ పార్టీల గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తిరిగి తమ పదవులు దక్కించుకోవాలని వలసబాట పట్టారు. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉండి ఎన్నో వ్యాయ ప్రాంతాలు పోర్చి 10 ఏళ్లుగా వేచి చూసినటువంటి వారు సైతం పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ లో ఉన్నవారు సైతం తమ స్థానాలను కాపాడుకునేందుకు పట్టు నిలుపుకునేందుకు ముందుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులకు కనిపిస్తుంది. రామ్దాస్, మరి ఏదేమైనా స్థానిక సందర్భంలో తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు కులగణన అలాగే రిజర్వేషన్ల చర్చ కొలిక్కి వచ్చినట్టేనా? ఇక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా రెడీ అవుతుందా ఎన్నికలకి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఎందుకంటే స్థానిక సందర్భంలో తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు రాజకీయ వారసులతో పాటు గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వారు సైతం రాజకీయ అరంగేట్రం చేసేందుకు ముందుతున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతం కావడంతో ఆశావాలు మరింత ఆసక్తి పెరిగింది. రిజర్వేషన్ల ఖరారు చేసి ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపగానే బరిలోకి దిగేందుకు అవసరమైన అంగబలం, ఆర్థిక బలం సమకూర్చున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా సన్నాక నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. గ్రామాల్లో శుభ అశుభ కార్యాల్లో పాల్గొంటున్నారు. ఆపద వచ్చినప్పుడు దగ్గరుండి పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఫోన్లు ప్రకటిస్తూ వారిని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వారిని మద్దతు కూడబెట్టినటువంటి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణలో మొత్తం 540 మండలాల్లో 12,966 గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 1,14,626 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహించనుంది. అందుకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఇక 535 మండలాల్లోనూ 12,732 గ్రామాల్లో మొత్తం 1,13,152 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా మరొక 5 మండలాలు, 234 గ్రామాలు,
అది 1448 సార్లు ఎన్నికలు జరిగినట్టు తెలిసింది. సో గతేడాది ఫిబ్రవరితో సర్పంచ్ పదవి కాలం ముగియగా ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది రామదాస్. మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం తెలంగాణ నివేదికను కూడా అధికారులు ఇవ్వాలి మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించగా దాన్ని రేపు క్యాబినెట్ లో చర్చించినట్టుగా ఒక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సో అదే రోజున లేకపోతే ఎటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ నివేదికను సభ ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఇప్పటికే అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే కులగన్న తర్వాత ఇప్పటికే ప్రభుత్వం తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కులగన్న కూడా పనికి రావడంతో పంచాయతీ రిజర్వేషన్ల మార్గం సులభమైనట్టు వస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి రామదాస్. అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉన్నా రిజర్వేషన్ అంశంపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రేవంత్ సర్కార్. ఇక సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రామదాస్. పంచాయతీ ఎన్నికల కోసం క్యాడర్ ను సమాయత్తం చేస్తుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలను అప్రమత్తం చేస్తుంది. గ్రామంలోని పేదవాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు కాబట్టి సో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉన్నటువంటి అవకాశం ఉంది. కుదిరితే మార్చి 8న కూడా మరి పంచాయతీ ఎన్నికలు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామరావు. రైట్. సో కులగణన రిజర్వేషన్ సంబంధించి క్యాబినెట్లో రేపు చర్చించబోతున్నారు. తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపబోతున్నారు. కేంద్ర ఆమోదం కూడా లభించాలి. సో ఇవన్నీ జరిగితే 15వ తేదీలోగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కనుక మార్చి 8న నిర్వహించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. సో 3 వారాల గడువు అయితే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఈ మధ్యలో. ఈ రకంగా ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి సర్పంచ్ ఎన్నికలకు అన్ని విధాలా రెడీ అవుతుంది. అటు అధికార కాంగ్రెస్ తమ క్యాడర్ను సిద్ధం చేస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.